హరే కృష్ణ. గీతా సందేశం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు. మనం ఇప్పటి వరకు 5 అధ్యాయాలు, ఇది గీతా సందేశం కార్యక్రమం భాగంగా 5 అధ్యాయాల గురించి చర్చించుకున్నాం. ఈరోజు 6వ అధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాము. 6వ అధ్యాయం చర్చించుకునే ముందుగా మంగళాచరణం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి సచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా శ్రీలాన్ సద్గుణపుంజకేళినిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని పత్యక్షితో ఆజానులంబిత భుజౌ కనకావదాతో సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధా మదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. హరే కృష్ణ. ముందుగా మనం మొదటి అధ్యాయంలో ఏం చర్చించుకున్నామంటే, అర్జునుడు యుద్ధం చేయను అని చెప్తున్నాడు అన్నమాట. నేను ఎందుకు యుద్ధం చేయను అని పలు రకాలైన కారణాలు చెప్పాడు. తర్వాత భగవంతుడు నువ్వెందుకు యుద్ధం చేయాలని పలు కోణాల్లో వివరించి మరి చెప్పాడు. ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయి, నీ క్షత్రియ ధర్మము స్వధర్మము పాటించి యుద్ధం చేయి, బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయయా అని చెప్పాడు. తర్వాత స్థితప్రజ్ఞుడు వై యుద్ధం చేయి, స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు కూడా తెలిపాడు. తర్వాత 3వ అధ్యాయంలో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయి అని చెప్పాడు. మిథ్యాచారువి కాకుండా నీ కర్తవ్యం నువ్వు పాటించి యుద్ధం చేయి, కర్మయోగ విధానము ఆ యజ్ఞచక్రం వివరించాడు. తర్వాత నీవు జ్ఞానయోగానికి ఆచరించడానికి అర్హుడవైనా కానీ లోక సంగ్రహం కోసం యుద్ధం చేయి, నేను సైతం లోక సంగ్రహం కోసం నా కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటాను, నువ్వు కూడా అలాగే ఆచరించు, కామాన్ని జయించి యుద్ధం చేయి అన్నాడు. తర్వాత 4వ అధ్యాయంలో జ్ఞానంతో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయని చెప్తున్నాడు. నిష్కామ కర్మయోగం పురాతనమైంది. ఆ భగవంతుడు వివస్వంతునికి ఈ నిష్కామ కర్మయోగాన్ని బోధించాడని చెప్పాడు. అయితే నువ్వు నా సమఉజ్జీవుడు కదా, నాతో సమాన వయస్సు కలవాడవు కదా, నువ్వు ఎలా అతనికి బోధించావంటే, నా జన్మకర్మలు దివ్యమైనది, నాకు అన్ని గుర్తు ఉన్నాయి కానీ నీకు గుర్తు లేదు, నా జన్మకర్మలు దివ్యమైంది, ఈ విషయం తెలుసుకున్న వారికి కూడా జన్మకర్మలు ఉండవు అని చెప్తున్నాడు. తర్వాత కర్మ, అకర్మ, వికర్మ వాటి గురించి కూడా భగవంతుడు వివరించాడు. బుద్ధిమంతుని అంటే నిష్కామ కర్మయోగి యొక్క కర్మాచరణం ఎలా కర్మాచరణం చేస్తాడో అవి చెప్పాడు. ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞమే శ్రేష్టం. అంటే మనం చేసే ఆ యజ్ఞం, అందులో ఆ ద్రవ్యాల కంటే మనం ఎందుకు చేస్తున్నామో అన్నది తెలుసుకోవడం ముఖ్యము అని చెప్తున్నాడు.
జ్ఞానయోగం యొక్క వైశిష్ట్యం చెప్పాడు. తర్వాత 5వ అధ్యాయంలో విజ్ఞానంతో కర్మయోగం ఆచరించు యుద్ధం చేయము. ఎందుకు కర్మయోగ జ్ఞానయోగాల్లో ఏది శ్రేష్టమైందని అర్జునుడు అడగగా భగవంతుడు ఏమని చెప్పాడు? నిష్కామ కర్మయోగము జ్ఞానయోగం అంటే శ్రేష్టమైనది. ఎందుకు అనంటే ఇది అందరూ సులభంగా ఆచరించదగినది, ప్రమాదరహితమైనది, ఇది జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, చాలా మంది దీన్ని ఆచరించగలరు అని చెప్పాడు అనమాట. హరే కృష్ణ. కర్మయోగం ఇలా ఆచరిస్తే అది జ్ఞాననిష్టను కలిగిస్తుంది. ఆ జ్ఞానయోగము బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది. ఆ బ్రహ్మ నిర్వాణం యొక్క నిర్వచనం భగవంతుడు చెప్పాడు. తర్వాత అష్టాంగ యోగం ద్వారా కూడా నువ్వు ఈ బ్రహ్మ నిర్వాణాన్ని చేరుకోవచ్చు అని చెప్పాడు. అంతకుముందు అధ్యాయానికి ఈ అధ్యాయానికి సంబంధం ఏమిటంటే, అంతకుముందు అధ్యాయంలో సంక్షిప్తంగా భగవంతుడు అష్టాంగ యోగం యొక్క చేశాడు. ఇప్పుడు అష్టాంగ యోగం మొత్తం వివరంగా ఈ అధ్యాయంలో తెలుపబోతున్నాడు. ఈ అధ్యాయానికి చాలా మంది ఆచార్యులు ధ్యాన యోగము, లేకుంటే ఆధ్యాత్మ యోగం, అష్టాంగ యోగం అని పేర్లు ఇచ్చారు. యోగాభ్యాస విధి అని వేదాంత దేశికాచార్యులు ఇచ్చారు. ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశం ఏమిటి అంటే, ఒక వాక్యం చెప్పాలంటే, తస్మాత్ యోగి భవార్జున, యోగి కమ్ము యుద్ధం చేయుము అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ చిత్రాన్ని చూస్తే మనకు ఈ 6వ అధ్యాయం, ఈ 6వ అధ్యాయం యొక్క చిత్రంలో ఉంది. భగవంతుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు యోగివి కమ్ము యుద్ధం చేయమని చెప్తున్నాడు. హరే కృష్ణ. యోగివి కమ్ము యుద్ధం చేయమని చెప్తున్నాడు. నిష్కామ కర్మ యోగము అందరికీ మంచిది, అందరూ చేయగలరని ముందుగా చెప్తున్నాడు. తర్వాత ఆరురుక్షు యోగి అంటే ఎవరైతే యోగంలో పరిపక్వత చెందలేదో వాళ్ళకి నిష్కామ కర్మయోగము గొప్పది, వాళ్ళు అది ఆచరించాలి. ఎవరైతే ఆ యోగ పరిపక్వతకు వచ్చారో వాళ్లకు అష్టాంగ యోగం బాగానే ఉంటుంది, వాళ్ళు చేయవచ్చు. అలా అష్టాంగ యోగ పరిపూర్ణత ఏమిటి అంటే, వాళ్ళు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇందులో అష్టాంగ యోగ పద్ధతి, పురోగతి, వాళ్ళకి ఎప్పుడు అష్టసిద్ధులు లభిస్తాయి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పాడనమాట భగవంతుడు. తర్వాత అష్టాంగ యోగం ఆచరించడం కష్టమని అర్జునుడు గ్రహించి మనసును నిగ్రహించడం ఎలా అని చెబితే, భగవంతుడు అభ్యాసం మరియు వైరాగ్యంతో ఈ మనసును నిగ్రహించవచ్చు అన్నమాట. తర్వాత యోగ భ్రష్టుని గురించి అంటే, కొద్దిగా యోగం ఆచరించి, హరే కృష్ణ, తర్వాత యోగం ఆచరించి మళ్ళీ ఆ యోగ పరిపక్వతకు రాకుండా మధ్యలోనే భ్రష్టు చెంది, అంటే మధ్యలోనే ఆ యోగం విడిచిన వాని సంగతి ఏమిటి అని అర్జునుడు అడగగా, అంటే కొద్ది కాలం సాధన చేసిన వాళ్ళు, ఈ యోగంలో కొద్ది కాలం సాధన చేసిన వాళ్ళు మళ్ళీ శ్రీమంతుల కుటుంబంలో లేకుంటే మంచి బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి వాళ్ళు మళ్ళీ ఆ యోగాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తారు. అదే దీర్ఘకాలిక సాధన చేసి యోగ భ్రష్టుడైతే, అంటే ఆ యోగం ఆచరించలేక ఆ యోగ యొక్క గమ్యాన్ని లేకుండా ఉన్న వాళ్ళు మళ్ళీ భక్తుల కుటుంబంలో పుడతారు. అలా భగవంతుడు ఈ 6వ అధ్యాయంలో మొత్తం ఇలా భగవంతుడు వివరించాడు అన్నమాట. మొదటి శ్లోకం నుంచి, శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవంతుడు ఏమంటున్నా అంటే, ఎవడు సన్యాసి అంటే, ఎవరైతే కర్మఫలాలను కోరక కర్తవ్య కర్మలు ఆచరిస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. భగవంతుడు అంటున్నాడు, మనం ఏమనుకుంటాం, సన్యాసి లేకుంటే యోగి అంటే ఇవన్నీ కాషాయ బట్టలు వేసుకొని అన్ని కర్మలను వదిలేసిన వాడు సన్యాసి అనుకుంటాము, యోగి అనుకుంటాము. కానీ భగవంతుడు ఏమని చెప్తున్నాడు, ఎవరు అయితే కర్మఫలాలను కోరక తన కర్తవ్య కర్మలను, తన వేద విహిత కర్మలను ఆచరిస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. కానీ కేవలం అగ్ని కార్యములు త్యజించిన వాడు, అంటే
ఏం చేస్తారు, యజ్ఞం చేస్తారు కదా, హోమము. అగ్ని కార్యములు త్యజించిన వాడు సన్యాసి కాదు, అట్లే క్రియలను త్యజించిన వాడు యోగి కాదు. అంటే తన దేహ పోషణకై పని చేస్తూ ఉంటారు కదా, అది కూడా త్యజించిన వాడు యోగి కాదు. అంటే నిజమైన సన్యాసి, నిజమైన యోగి ఎవరయ్యా అంటే ఎవరైతే కర్మఫలాలను కోరక కర్తవ్య కర్మలను ఆచరిస్తాడో, అంటే ఇలా చేస్తే అతడు సన్యాసిని అనొచ్చు, అతన్ని యోగి కూడా అనొచ్చు అని అంటున్నాడు. ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ పాండవ, ఏది సన్యాసం అని చెప్పుతుందో, ఏది యోగం అంటే అష్టాంగ యోగం చెప్పబడుతుందో అది నిష్కామ కర్మయే అని తెలుసుకో. అంటే నిష్కామ కర్మయోగము ఇవి ఒకటే. ఒకటే అని ఎందుకు అంటున్నాడు అంటే, నిజానికి ఒకటే అంటే అలా అని కాదు. ఒకటే అని ఎందుకు అంటున్నాడంటే, అది ఈ యోగి అయినా, ఈ సన్యాసమైనా, అష్టాంగ యోగమైనా, నిష్కామ కర్మ అయినా ఒకటే అని ఏ విధంగా అంటున్నాడంటే, వీళ్ళందరూ కర్మఫలాలను విడిచివేయాలి, వీళ్ళందరూ సంకల్పం విడిచివేయాలి వాళ్ళ మనసులో. ఆ సంకల్పం విడిచివేయింది వాడు యోగి కాడు, సన్యాసి కాడు అని చెప్తున్నాడు. ఏం సంకల్పం విడిచివేయాలి? కర్మయోగి అయినా, జ్ఞానయోగి అయినా, అష్టాంగ యోగి అయినా వాళ్ళ మనసులో సంకల్పం విడిచివేయాలి. కర్మయోగి ఏం సంకల్పం విడిచివేయాలి అంటే ఫలాపేక్ష. అతను కర్మలు చేస్తూ ఉంటాడు కదా, ఆ కర్మలకు ఫలాపేక్షను విడిచివేయాలి. ఈ కర్మ వల్ల నాకు ఇది లభిస్తుంది, ఇది చేస్తే నాకు అది లభిస్తుంది, ఆ ఫలాపేక్ష విడిచివేయాలి. జ్ఞానయోగి విడిచివేయాల్సిన సంకల్పం ఏంటి? కర్మాసక్తి. అతను మళ్ళీ కర్మలకు, అంటే నేను ఈ కర్మ చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తే మళ్ళీ నాకు ఇది లభిస్తుంది అని మళ్ళీ అతను కర్మ వైపు కర్మాసక్తి ఉండద్దు. ఆ జ్ఞానయోగి విడిచివేయాల్సిన సంకల్పం ఏంటంటే కర్మాసక్తి. అష్టాంగ యోగి విడిచివేయాల్సిన సంకల్పం ఏంటంటే చిత్తవృత్తి, ప్రోత్సాహం. అంటే చిత్తము అటు ఇటు పోకుండా దాన్ని నియంత్రించడం, దాన్ని ఎక్కువ ప్రోత్సహించద్దు. అలా నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం ఒకటే అయితే సాధకుడు జీవితాంతం కర్మలు చేస్తూనే ఉండాలా? ఇలా కర్మలు చేస్తూనే ఉండాలా సాధకుడు అంటే భగవంతుడు ఏమంటున్నాడు? ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగం అధిరోహించదలిచిన వానికి కర్మ సాధనమవుతుంది. అంటే ఎవరైతే ఈ యోగంలో పరిపక్వత చెందలేదో, యోగం అంటే ఏమిటి? సమత్వం అని చెప్పారుగా భగవంతుడు 2వ అధ్యాయం, సమత్వం యోగం ఉచ్యతే. అంటే సమత్వం అంటే ఈ ద్వంద్వాలకు అతీతుడై, అంటే సుఖ దుఃఖాలకు, రాగద్వేషాలకు, మాన అపమానాలకు, ఇవన్నీ కలిగినా కానీ ఇవన్నిట్లో కూడా సమత్వం కనబరిచేవాడు యోగి. ఆ యోగం అధిరోహించదలిచిన వానికి, ఆ మునికి ఇంకా అధిరోహించాలనుకుంటే, ఆ యోగానికి వెళ్ళాలి అనుకుంటే వానికి కర్మ సాధనం అవుతుంది. ఆ కర్మ వల్ల అతడు ఆ యోగానికి చేరుకుంటాడు. ఆ యోగం ఆరోహించిన వానికి, ఆ యోగం ఎవరైతే ఆ యోగం స్టేజ్కి వస్తారో వాళ్ళకి శమం కారణం వచ్చతే, వాళ్ళప్పుడు ఈ కర్మలను చేయకపోవడమే మంచిది, వాళ్ళు ఈ కర్మలు చేయని అవసరం లేదు అని అంటున్నాడు. ఎప్పుడు ఒకడు యోగారూఢుడు అవుతాడు అంటే, ఎప్పుడు అతను అంటే ఎప్పుడు యోగాన్ని చేరుకుంటాడు అంటే, హరే కృష్ణ, యదాహీనేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడు అతడు ఇంద్రియ విషయాలను, కర్మలయందు ఆసక్తులు కాకుండా సమస్త సంకల్పాలను విడిచిపెట్టినప్పుడు అప్పుడు అతడు యోగారూఢుడు అవుతాడు అని చెప్పబడి. అంటే ఆ యోగారూఢుడి లక్షణాలు ఏంటి అంటే, అతడు ఇంద్రియ విషయాల యందు, అంటే మన కళ్ళకి ఏంటి మంచి దృశ్యము, మంచి రూపం కావాలని చూడాలని చూస్తాము. మన చెవులకి ఏంది మంచి పాటలు, మంచి వినసొంపైనవి వినాలని చూస్తాము. మన చేతితోటి మెత్తటి వస్తువులు తాకాలని చూస్తాము. మన నోటితోటి మంచి ఆహారం భుజించాలని చూస్తాము. ఇవన్నీ ప్రతి ఇంద్రియానికి ఒక ఇంద్రియ విషయం అనేది ఉంటుంది. ఈ ఇంద్రియ విషయాలకు
అతడు ఆసక్తుడు కాకుండా, అతడు కర్మలందు కూడా ఆసక్తుడు కాకుండా, అంటే నేను ఈ కర్మ చేయాలి నాకు ఇది లభిస్తుంది, ఆ కర్మ చేయాలి ఇది లభిస్తుంది అని ఈ కర్మలందు కూడా ఆసక్తుడు కాకుండా సమస్త సంకల్పాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు అతడు యోగారూఢుడు, అంటే అతను యోగం ఆరోహించాడు, అంటే ఆ యోగ స్థితికి చేరుకున్నాడు అని చెప్పబడుతుంది. యోగారూఢుడు ఇంద్రియ విషయాలకు ఆసక్తి కాకుండా ఉండడానికి కారణం మనసును జయించి ఉండడమే. అందుకే ఏమని చెప్తున్నాడు భగవంతుడు, ఉద్ధరేదాత్మనాత్మనం నాత్మానమ వసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. జీవుడు తన మనస్సుతో తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ అధోగతి తన మనసుతో తనను అధోగతి పాలు చేసుకోరాదు. జీవుడికి మనసు మిత్రుడు మరియు శత్రువు అయి ఉన్నది. ఎప్పుడు మనసు మిత్రువు, ఎప్పుడు మనసు శత్రువు? ఇప్పుడు అమృత బిందు ఉపనిషత్తులు ఏమని చెప్తున్నారంటే, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగో ముక్తైర్ నిర్విషం మనః. మనిషికి మనస్సే బంధ కారణము, మనస్సే మోక్ష కారణము. ఇంద్రియ విషయాసక్తిలో లగ్నమైన మనస్సే బంధ కారణం. ఇక ఇంద్రియ విషయాసక్తి లేని మనస్సు ముక్తికి కారణము అని అమృత బిందు ఉపనిషత్తు చెప్తుంది. ఎప్పుడు మనకి మనస్సు శత్రువు, ఎప్పుడు మనకి మనస్సు మిత్రువు అంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు, బంధురాత్మనాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎప్పుడైతే మనసును జయించిన వానికి మనసు మిత్రువు, అలాగే మనసుని జయించలేని వానికి అది శత్రువు. మన మనసు మన నియంత్రణలో లేకుంటే అప్పుడు అది శత్రువులాగా ప్రవర్తిస్తుంది. మనము మంచి చేద్దాం అనుకున్నా అది చెడు వైపే వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా ఎప్పుడైతే అది మన నియంత్రణలో ఉంటుందో మనం ఏ మంచి కార్యం చేద్దామన్నా అది మనకు సహకరిస్తుంది, మనము అది ఈజీగా చేయగలం. మనస్సును జయించిన వాడి లక్షణాలు ఏమిటి అంటే, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. మనసును జయించిన వాడు ఎలా ఉంటాడు? ప్రశాంతుడు, పరమాత్మ సమాహిత, అంటే ఆత్మ సాక్షాత్కారమునకు అతి చేరువలో ఉన్నాడు, పరమాత్మ సాక్షాత్కారంకు చాలా చేరువలో ఉన్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. శీత ఉష్ణాలు, సుఖ దుఃఖాలు, మాన అపమానాలు, అంటే శీత ఉష్ణాలు మన శరీరానికి సంబంధించినవి, సుఖ దుఃఖాలు మన మనసుకు సంబంధించినవి, మాన అపమానాలు మన అహంకారానికి సంబంధించినవి. ఈ అన్ని లెవెల్స్లో ఏ ద్వంద్వాలు వచ్చినా కానీ అతడు వాటికి అతీతుడు. ఇంకా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాశ్మ కాంచన. ఆ జ్ఞానం చేత విజ్ఞానం చేత సంతృప్తి చెందినవాడు ఏం చేస్తాడు? స్థిరబుద్ధి కలిగిన వాడు ఇంద్రియములను జయించినవాడు మట్టి పెక్కలను, రాతిని, బంగారమును సమబుద్ధితో చూస్తాడు. అట్టి యోగియే యుక్తుడు అనబడును. అంటే అతడే మనసును జయించినవాడు, యోగాన్ని చేరుకున్నవాడు అని. ఇక్కడ జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే శాస్త్రానుభవం. అతను అది చదివాడు, అది తెలుసుకున్నాడు, స్వయంగా అది అవలంబించి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అటువంటి యుక్తుడు ద్వంద్వాలకు వస్తువులనే కాదు, జీవులందరినీ కూడా, కేవలం వస్తువుల్ని అలా చూస్తాడా అంటే కాదు, వస్తువుల్ని సమంగా చూస్తాడంటే కాదు, జీవులను కూడా సమానంగానే చూస్తాడు. సుహృన్మిత్యార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఎవరెవరిని? సుహృన్ అంటే శ్రేయోభిలాషుల్ని, మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించు వాళ్ళను, బంధువులను, సాధువులను, పాపాత్ములను, వీళ్ళందరినీ సమబుద్ధితో చూస్తారు. అంటే వీళ్ళందరి వల్ల నాకు ప్రయోజనము లేదు, అంటే క్రీడు లేదు. వీళ్ళందరూ నా ఆత్మసాక్షాత్కారానికి, అంటే ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రమే అపేక్షించిన వారికి
ఈ సుహృన్మిత్రాదుల వల్ల ప్రయోజనము కీడు లేనందువల్ల ఆయన వాళ్ళందరినీ సమానంగా చూస్తాడు. అలాంటి వారిని శ్రేష్ఠుడు అని భగవంతుడు అంటున్నాడు. అష్టాంగ యోగ పద్ధతిని 5 శ్లోకాల్లో ఇప్పుడు భగవంతుడు వివరిస్తున్నాడు. అష్టాంగ యోగ పద్ధతి ఏమిటి, ఎలా చేయాలి, ఆచరించాలి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకియత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి రహస్య ప్రదేశంలో, అంటే ఎవరు లేని చోట్లో, రహస్య ప్రదేశంలో ఒంటరిగా ఉంటూ మనస్సును దేహాన్ని వశనం చేసుకొని కోరికలు ధన సంచయము లేనివాడై ఎల్లప్పుడూ ఆత్మను నిరంతరం పరమాత్మ యందు లగ్నము చేయాలి. ఎప్పుడు అలా ధ్యానం చేయాలి. ముందుగా ఆసనాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్తున్నాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఏం చెప్తున్నాడు? ముందుగా పవిత్రమైన ప్రదేశం ఎంచుకోవాలి. తర్వాత ఆ ప్రదేశంలో మరి ఎత్తుగా ఉండొద్దు, మరి పల్లముగా ఉండొద్దు. ఒక స్థిరమైన ఆసనం ఏర్పరచుకోవాలి. అక్కడ రాయి ఉంది కదా, అలా ఆ రాయిలాగా ఒక స్థిరమైన ఆసనం ఏర్పరచుకోవాలి. దాని మీద వరుసగా ముందుగా దర్బలు, తర్వాత జింక చర్మము, తర్వాత దానిపైన ఒక వస్త్రం పరుచుకోవాలి. ఇలా పరుచుకొని దానిపైన అతను కూర్చోవాలి. ఇక్కడ చైలాజిన కుశోత్తరం అన్నాం కదా, అంటే దాన్ని క్రమం తిప్పి చదువుకోవాలంటే ముందుగా కుశోత్తరం అంటే కుశగడ్డి, తర్వాత అజినము అంటే జింక చర్మము, దానిపైన ఒక మెత్తటి వస్త్రము. అది జింక చర్మం ఎందుకు పెడతారు, పులి చర్మం ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ మిగతా ఏమన్నా అవి ఉంటే ఈ పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఆ యోగి మీదకి రావు అని చెప్తారనమాట. ఆసనాన్ని స్థిరంగా నిలిపి ఏం చేయవలెను? తర్వాత అతను ఏం చేయాలి? ఇవన్నీ స్థిరంగా నిలిపి తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాద్ యోగమాత్మ విశుద్ధయే. అలా ఆసనంపై అతను కూర్చోవాలి. చిత్తేంద్రియ వ్యాపారములను వశం చేసుకుని ఏకాగ్రమైన మనసుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును అభ్యాసించవలను. అంటే చిత్తము అటు ఇటు వెళ్ళిపోతున్నా కానీ ఆ చిత్తేంద్రియ వ్యాపారం, నువ్వు ఆ ధ్యానంలో కూర్చుంటావు, అప్పుడు నీ మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఆ వ్యాపారాలని వశం చేసుకొని అవన్నిటిని అక్కడి నుంచి అవన్నీ మనసు అటు ఇటు వెళ్లకుండా ఏకాగ్రమైన మనసుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగం ఆచరించాలి. ఆసనం మీద కూర్చున్నప్పుడు శరీరాన్ని ఎలా ఉంచాలి భగవంతుడు చెప్తున్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చాన నవలోకయన్. శరీరమును, మెడమును, శిరస్సును నిటారుగా ఉంచాలి. ఇలా నిటారుగా ఉంచి నిశ్చలంగా ఉంచి స్థిరభావంతో తన ముక్కు చివర దృష్టి నిలపాలి. అంటే ముక్కు చివర తన కళ్ళు మొత్తానికి మూయకుండా, మొత్తానికి తెరవకుండా ఆ ముక్కు చివర దృష్టి నిలపాలి. మధ్య మధ్య దిక్కులు కూడా చూడకూడదు, అటు ఇటు దిక్కులు చూస్తూ కూడా ఉండద్దు. అలా కూర్చోవాలి. ప్రశాంతాత్మ విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. అలా ప్రశాంత మనసుతో భయరహితుడై బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ మనోనిగ్రహంతో చిత్తము నాయందు నిలిపి నన్నే అత్యుత్తమ లక్ష్యంగా గ్రహించి ధ్యానయోగి ఆసీనుడై ఉండవలను. అంటే అతని చిత్తము భగవంతునిపై నిలపాలి. అలా భగవంతున్నే ధ్యానించాలి. అంటే మనము విష్ణు సహస్రనామం చదువుతాం కదా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యోగి హృద్యాన గమ్యము అంటే ఈ యోగులకి వాళ్ళ హృదయంలో ధ్యాన గమ్యం. వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఎవరిని చూడాలయ్యా అంటే ఆ విష్ణుమూర్తిని చూస్తారంట. అదనే ఆ ధ్యాన గమ్యము, ఆ ధ్యానం యొక్క గమ్యము అని చెప్తున్నారు. అష్టాంగ యోగ పురోగతిని 9 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం
మత్సాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధంగా ఎల్లప్పుడూ యోగం ఆచరించి మనోనిగ్రహశాలి అయిన యోగి నా అధీనంలో ఉన్న మోక్షాని కంటే తక్కువ స్థాయి అయిన శాంతిని పొందుతాడు. అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్పారంటే ఇతను అష్టసిద్ధులను పొందుతాడు. అష్టసిద్ధులు ఏమిటి అంటే అనిమా మహిమా చైవ గరిమా లగివ తథా ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశిత్వం చాష్ట సిద్ధయ. అంటే అనిమ అంటే ఏమిటి అంటే శరీరము అతి చిన్నదిగా చేయుట, వాళ్ళు శరీరాన్ని చిన్నగా చేయగలరు. మహిమ అంటే శరీరం ఇంకా పెద్దగా చేయగలరు. గరిమ అంటే ఆ శరీరం బరువు విపరీతంగా పెంచుకోగలరు. లగిమ అంటే శరీరంను అతి తేలికగా చేయగలరు, అంటే గాలి ఎగిరిపోయేటట్టు. ప్రాప్తి కావలసిన వస్తువులను పొందగలరు. ప్రాకామ్యం కావలసిన భోగాన్ని అనుభవించగలరు. ఈశత్వం ఎవరిపైనైనా అని దేనిపైనైనా అధికారమును పొందగలరు. వశిత్వం అన్ని భూతములను లోబరుచుకోగలరు. ఈ యోగం అందరికీ కలుగుతుందా అంటే ఈ యోగం ఎవరెవరు కలుగుతుంది, ఎవరెవరు కలగదు అని చెప్తున్నాడు. నాత్యశ్నస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అర్జున అతిగా భుజించువానికి అంటే అతిగా తినేవానికి, మరి అసలు ఏమాత్రం భుజింపని వానికి, అతిగా నిద్రించిన వానికి, ఏమాత్రం నిద్రించని వానికి, అంటే బ్యాలెన్స్ లేని వానికి, అంటే మరి అతిగా తినాలి, మరి అతిగా తినొద్దు, మరి తక్కువ తినొద్దు, మరి ఎక్కువ పడుకోవద్దు, మరి తక్కువ పడుకోవద్దు, ఎల్లప్పుడూ మేల్కొని ఉండేవానికి యోగం సిద్ధించదు. అలాంటి వాళ్ళకు యోగం సిద్ధించదు. యోగా అంటే ఏమిటి అంటే బ్యాలెన్స్. మరి ఎవరికి యోగం కలుగుతుంది అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరికి ఆహార విహారములు యందు, కర్మాచరణమందు, నిద్రించుట యందు, మేల్కొని ఉండుట యందు, ఇవన్నిటి యందు నియంత్రణ కలిగిన వాడు దుఃఖనాశనమైన యోగము సిద్ధించును. ఇవన్నిటిలో అతను నియంత్రణతో ఉండాలి. అలాంటి వానికే ఇది సిద్ధిస్తుంది యోగము అని చెప్తున్నాడు. ఆహార విహారం చేస్తూ నిధులు మేల్కొలు మితంగా ఉంచుకున్న వానికే సకల బంధ నాశనకమైన యోగము తప్పక కలుగుతుంది. అంటే ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలన్నమాట, డిసిప్లిన్. సాధకుడు ఎప్పుడు యోగార్హుడగును? యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునంచుకొని దానిని ఆత్మయందే స్థిరముగా నిలిపి, తన చిత్తాన్ని అంటే తన మనసును అటు ఇటు పోకుండా ఆత్మయందే స్థిరంగా నిలుపున్నప్పుడు సమస్తమైన భోగ్య భాగ్యములందు నిస్పృహ ఏర్పడును. అప్పుడే యోగార్హుడగును. అంటే అప్పుడు సమస్త భోగ్య భాగ్యాలు, నేను ఇది భోగించాలి, నాకు ఇది కావాలి, ఇవన్నిటి పట్ల నిస్పృహ, ఇవన్నిటి గురించి అసలు ఆలోచించడు, ఇవన్నిటికి కావాలి అని కూడా అనుకోడు. ఆ నిస్పృహ ఏర్పడుతుంది. అప్పుడు అతడు యోగార్హుడగును, యోగానికి అర్హుడవుతాడు. అంటే స్వప్రయోజనం వలనే ఆశించు చిత్తము ఆత్మావలోకమనే తన పరమ ప్రయోజనమని భావించుచు స్థిరంగా ఉన్నప్పుడు సమస్త భోగ భాగ్యములందు నిస్పృహ ఏర్పడును. అట్టివాడే యుక్తుడు లేక యోగమునకు అర్హుడు. అటువంటి యోగికి దేనిని ఉపమానంగా చెప్పబడుతుంది అంటే యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అంటే అలాంటి వారిని దేంతో పోలుస్తున్నారు అంటే ఒక దీపము, అంటే దీపం ఉంది కానీ ఏం గాలి అక్కడ వీచడం లేదు. అప్పుడు ఆ దీపం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అలాగే అతని చిత్తము కూడా ఆత్మయందే స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. యోగాభ్యాసం వలన కలిగే ఫలితాలు ఏమిటి? యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగాభ్యాసం వలన మనసు విషయాలపై
వెళ్లకుండా ఉపశమిస్తుంది. ఈ యోగాభ్యాసం వల్ల మనసు ఆ మిగతా ఇంద్రియ విషయాలపై వెళ్లకుండా ఉపశమిస్తుంది. అప్పుడు ఆ శుద్ధమైన మనసుతో ఆత్మను వీక్షిస్తూ ఆత్మయందే తనలో తానే సంతోషిస్తాడు. ఇంకా ఏమవుతుంది? సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆ యోగాభ్యాసం వలన ఇంద్రియాలకు గోచరం కానిది బుద్ధి చేత కూడా గ్రహింపదగినది అంటే బుద్ధి చేత కూడా దాన్ని గ్రహించలేము. అలాంటి అనంతమైన సుఖాన్ని అనుభవిస్తాడు. తత్వం నుండి విచలితుడు కాడు, అతను స్థిరంగా ఉంటాడు. ఆ అత్యంత సుఖాన్ని అనుభవిస్తాడు. ఆత్మానుభావం అంటారు కదా, ఆ సుఖాన్ని అనుభవిస్తాడు. అటువంటి యోగాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. దేన్ని పొందిన తర్వాత ఆ సుఖాన్ని అంటే దేన్ని పొందిన తర్వాత ఇతర లాభాలను వేటిని దానికంటే అధికమైనవిగా భావించడు. అంటే ఇది పొందాక ఆత్మానుభవం పొందాక ఆత్మానందం పొందాక మిగతా ఏ సుఖాన్ని కూడా దానికంటే ఎక్కువగా పోల్చడు. దేన్ని దానికంటే ఎక్కువగా భావించడు. దేని యందు సుప్రతిష్ఠుడైన పిదప ఎంత గొప్ప దుఃఖంలో కూడా చలించడు. తర్వాత ఎంత గొప్ప దుఃఖం వచ్చి పడినా గానీ ఆ ఆత్మానందంలో ఆత్మానందం అనుభవిస్తున్నాడు కాబట్టి అతడు ఎంత గొప్ప దుఃఖం వచ్చినా కానీ అతను చలించడు అని చెప్తున్నాడు. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యుక్తవ్యో యోగో నిర్విన్న చేతస. అట్టి దుఃఖాలతో ఉన్న సంబంధం తొలగించుకోవడమే యోగము అని చెప్పబడుతుంది. ఆ యోగాన్ని తెలుసుకొని నిశ్చయంతో ఉద్వేగం లేని మనసుతో సాధన చేయాలి అని చెప్తున్నారు. దుఃఖంతో సంయోగం అంటే దుఃఖ సంయోగం, దాన్ని వదిలించుకోవడమే దుఃఖ సంయోగం వియోగం. దానికే యోగం అని పేరు. యోగ ఫలం గురించి చెప్తున్న విషయాన్ని ముగిస్తూ యోగ సాధన చేయవలనని మళ్ళీ చెప్తున్నాడు. ఇప్పటివరకు యోగ పద్ధతిని పురోగతిని చెప్పాడు కదా. యోగ పద్ధతి ఎలా కూర్చోవాలి, ఎలా ధ్యానించాలి, ఎలా నిటారుగా కూర్చోవాలి, దిక్కులు చూడకుండా ధ్యానించాలి అని చెప్పాడు కదా. పురోగతి, అతనికి అష్టసిద్ధులు లభిస్తుంది. తర్వాత ఆత్మయందే తన చిత్తవృత్తిని అటు ఇటు పోకుండా నిరోధిస్తాడు. ఆత్మయందే మనసు ఉంచుకుంటాడు. తర్వాత నిశ్చలత్వానికి చేరుకుంటాడు. అలా ఆ ఆత్మానుభవం పొంది ఆత్మానందంలో ఆ ఆత్మానందం పొందుతాడు. అలా పురోగతి చెందిన తర్వాత అలా పురోగతి చెందుతాడు. ఇలా 4 శ్లోకాల్లో వివరించాడు. తర్వాత ఏమవుతుంది? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనస్సేంద్రియ గ్రామం వినియమ్య సమనత్తః. సంకల్పం వల్ల పుట్టిన సమస్తమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టి ఇంద్రియ సముదాయాన్ని అన్ని వైపుల నుండి మనసు చేత నియమించి ఏం చేస్తాడు? శనైరు రూపమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. అప్పుడు ధైర్యంతో కూడిన బుద్ధి చేత మనస్సును అంటే బాహ్య విషయాల నుండి మెల్లమెల్లగా మళ్లించి ఆత్మయందే స్థిరంగా ఉంచి మరి దేనిని గురించి కూడా ఆలోచించడు. మనసు యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాడు భగవంతుడు. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. మనసు అటు ఇటు సంచరిస్తుంది, చంచలంది అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది కదా. ఆ అస్థిరమైన మనసును అక్కడి నుంచి మరల్చి మళ్ళీ దాన్ని ఆత్మయందే నిలుపవలెను అని చెప్తున్నాడు. మనసును ఆత్మయందే నిలపడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ప్రశాంత మనసంయేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఈ విధంగా మనసును నియంత్రిస్తే కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ప్రశాంతమగును ఎవడు కల్మషరహితుడో, ఎవడు రజోగుణం పూర్తిగా తొలగిపోయిన వాడో అట్టి యోగి ఉత్తమ సుఖమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అలా రజోగుణం తొలగి ఇవన్నీ తొలగి రాజోగుణం నుంచే కదా కామక్రోధాలు వస్తాయని చెప్పుకున్నాము. ఆ కామక్రోధాలు లేనివాడై అని అర్థం అన్నమాట.
ఆ కామక్రోధాలు కూడా విడిచి అలా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. అష్టాంగ యోగ పరిపూర్ణతను 5 శ్లోకాల్లో వివరిస్తున్నాడు భగవంతుడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ విగత కల్మషుడైన యోగి ఎల్లప్పుడూ సుఖకరమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తాడు. అత్యుత్తమైన సుఖాన్ని బ్రహ్మ సంస్పర్శాన్ని పొందుతాడు. అత్యుత్తమైన సుఖం అంటే బ్రహ్మ సంస్పర్శం అంటే ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే సుఖము, పరమాత్మ సాక్షాత్కారం అంటే అత్యుత్తమైన సుఖము. పరమాత్మను ఏ విధంగా తెలుసుకుంటాడు? సర్వభూత సతాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆ యోగయుక్తైన వాడు పరమాత్మను ఎలా తెలుసుకుంటాడు? సర్వభూతాల యందు అంతరాత్మగా ఉన్నాడని, ప్రాణులందరికీ ఆశ్రయంగాను, అంతటా సమానమైన స్వభావం గలవాడని వీక్షిస్తాడు. అందరి జీవుల్లో అంతరాత్మ కృష్ణుడే అని గ్రహించిన వానికి ఎటువంటి ఫలితం లభిస్తుంది అంటే, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఈ సర్వజీవుల యందు నన్నే చూస్తూ నాయందే సర్వజీవులను చూసేవాడు వానికి నేను ఎప్పుడూ దూరం కాను, అతడు నాకెప్పుడు దూరం కాడు. అంటే ఆ యోగి ప్రతి చోట భగవంతుని చూస్తాడు. ఈ సృష్టి అంతా భగవంతునిలోనే ఉంది, అందరి జీవులు భగవంతునిలోనే ఉన్నారు, అందరి జీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడు అని ఎప్పుడైతే గ్రహిస్తాడో అలాంటి వాడికి ఆ భగవంతుని ఎప్పుడూ భగవంతునే తలుచుకుంటూ ఉంటాడు. అలాంటి వానికి నేను ఎప్పుడు దూరం కాను, వానికి నేనెప్పుడు వానికి దూరం కాను, అతడు నాకు ఎప్పుడు దూరం కాడు అని చెప్తున్నాడు. ఈ యోగి భగవంతుని అచింత్యమైన స్వరూప శక్తిని ఆస్వాదిస్తూ భగవంతునికి అత్యంత ప్రియుడవుతాడనమాట. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూతాల్లోనూ పరమాత్మగా ఉన్న నన్ను ఏకత్వ బుద్ధితో ఎవడు భజించునో అట్టి యోగి సర్వ వ్యవహారములందు ప్రవర్తించినప్పటికీ నాయందే ప్రవర్తించుచున్నవాడగును. అంటే అటువంటి యోగి అన్ని పరిస్థితుల్లో నా సాంగత్యాన్నే పొందుతాడు. ఆ యోగులందరిలో గొప్ప యోగి ఎవరు? ఇప్పటివరకు చాలా యోగులు చెప్పారు కదా, అష్టాంగ యోగి, కర్మయోగి, జ్ఞానయోగి, వీళ్ళందరూ చెప్పారు కదా. భగవంతుడు చెప్తున్నాడు ఎవరు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సర్వప్రాణులు తన వంటి ఏవని అంటే నేను జీవుని, వీళ్ళందరూ జీవులే, వీళ్ళందరూ భగవంతు అంశలే, నేను భగవంతుని యొక్క అంశనే, వీళ్ళందరూ భగవంతుని యొక్క అంశలే అని భావించి ఇతరుల సుఖ దుఃఖాలను కూడా తన సుఖ దుఃఖాలతో సమానమని భావించునో అలాంటి యోగి పరమశ్రేష్ఠుని భావించబడును అని చెప్తున్నాడు. ఎవరి చేత? నా చేత. ఎందుకు? పరమ దుఃఖి. అష్టాంగ యోగ పద్ధతి పురోగతి పరిణితి తెలుసుకున్నాక అర్జునుడు తన అభిప్రాయం చెప్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చెప్పాడు కదా, అష్టాంగ యోగ పద్ధతి పురోగతి ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ విన్నాక, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు ఏమంటున్నాడు, ఓ మధుసూదన, నీవిప్పుడు సమత్వ బుద్ధితో కూడినదైన బోధించిన యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వలన సుస్థిరంగా ఉండగలదని నాకు తోచట్లేదు. అంటే ఇది నేను పాటించలేను, ఎందుకంటే మనసు చాలా చంచలమైనది అని అంటున్నాడు. దుర్యోధని దుఃఖమును నా దుఃఖమును చూడలేకపోయాను. ఈ అష్టాంగ యోగము నా వంటి వారికి ఆచరణ సాధ్యం కాదు. అంటే ఇంతకుముందు ఏం చెప్పాడు భగవంతుడు? ఇతరుల దుఃఖాన్ని కూడా తన దుఃఖంగా చూసేవానికి ఇది యోగం పనికి వస్తుందని చెప్పాడు కదా. కానీ అప్పుడు ఎప్పుడైతే ఒకసారి ఏం జరిగింది అంటే, వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనులు వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళ ముందు మనము నది స్నానం ఇలా జలకాలాడి వాళ్ళ ముందు ఇలా ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళకి చూస్తే, అలా వాళ్ళు మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నట్టు చూస్తే వాళ్ళు అలా బాధపడతారు కదా అని చెప్పేసి వీళ్ళందరూ అక్కడ ఒక
సరస్సులో స్నానం చేయడానికి వెళ్తాడు. అక్కడ పాండవులు ఉన్నారని తెలుసు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి, అలా అక్కడ క్రీడ ఆడడానికి వెళ్తారు అనమాట వాళ్ళ ముందు. అయితే అప్పుడు ఆ సరస్సు గంధర్వులు అయ్యిందనమాట. అయితే ఆ గంధర్వులు అది చూసి మీరు మా సరస్సులో ఎందుకు చేస్తున్నారు అంటే, అప్పుడు వాళ్ళకి వాగ్వాదం జరిగి అప్పుడు గంధర్వులు ఈ దుర్యోధన వీళ్ళందరినీ బంధిస్తారనమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ అంటాడు, ధర్మరాజు అంటాడు అర్జునుడికి, నువ్వు వెళ్ళి కాపాడు అంటే, కానీ వాళ్ళు మన చెడు కోరారు కదా, వాళ్ళని ఎందుకు అని అర్జునుడు అంటాడు అనమాట. కాదు, బయట మనలో మనకి ఎన్ని ఉన్నా కానీ బయట వాళ్ళకి మనం అందరము ఒకటే, మనము 100+5 కాదు, మనము 105 అని చెప్తాడు అనమాట. అందుకే అంటున్నాడు, అప్పుడు నేను చూడలేకపోయాను కదా, అందుకే ఈ అష్టాంగ యోగం నా వంటి వాళ్ళకి ఆచరణ సాధ్యం కాదు, అన్ని పరిస్థితుల్లో ఒకేలా నేను ఉండలేను, అన్ని వస్తువులని ఒకేలా చూడలేను, ఇప్పుడు గురువులతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అర్జునుడి మనసు యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాడు. తన మనసుని అర్జునుడు తన గురించి తనకు చెప్తున్నాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనసు మిక్కిలి చంచలమైనది, పీడించే స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలిష్టమైనది, దాన్ని నిగ్రహించుట వాయును నిగ్రహించుట కంటే కష్టతరమైనది అని నేను భావిస్తున్నాను. నేను వాయువాస్త్రంతో నేను వాయువు నిగ్రహించి ఇలా చేయగలను, కానీ నా మనసును నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, ఇది చాలా బలమైనది, చంచలమైనది అని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు మనసుని నియంత్రించడానికి పరిష్కారం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎలా నీ మనసును నియంత్రించుకోగలవు? అవును, మనసు చంచలమైనది, ముందుగా ఒప్పుకుంటున్నాడు. ఓ వీరుడా, మనసు చంచలమైనది, నేను ఒప్పుకుంటాడు, నిగ్రహింప శక్యం కానిదే, సందేహం లేదు. అయినా కూడా ఓ కౌంతేయ, అభ్యాసం చేత మరియు వైరాగ్యం చేత దీన్ని నిగ్రహించుకోవచ్చు. అభ్యాసం చేస్తూ అలాగే వైరాగ్యం పెంపొందించుకుంటే దీన్ని నిగ్రహించవచ్చు. నిజమే, మనోనిగ్రహం లేకపోతే అష్టాంగ యోగం అక్కడకు రాదు అని చెప్తున్నాడు. అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మన తు యతతా శక్యో వాప్తు శక్యో వాప్తు ముపాయతః. మనోనిగ్రహం లేనివానికి యోగం సాధించుట దుష్కరమైనది అని నా అభిప్రాయం. మనోనిగ్రహం లేకుంటే ఆ యోగాన్ని పొందలేడు. కానీ మనోనిగ్రహం కలిగిన వాడు తనకు తగిన మార్గాలతో ప్రయత్నించి పొందుట సాధ్యమే. మనోనిగ్రహం ఉన్నవానికి దానికి తగిన మార్గాలతో దాని యోగం పొందుట సాధ్యమే. అర్జుని మనసులో మరో ప్రశ్న వచ్చిందంట. ఏమిటి? యోగం మొదలుపెట్టి అందులో పరిణీతి సాధించలేక యోగ భ్రష్టులైన వానికి గమ్యం ఏమిటి అంటే, యోగం ఆచరిస్తున్నాడు కానీ అందులో పరిణీతి సాధించలేదు, యోగ భ్రష్టుడయ్యాడు. అలాంటి వాని పరిస్థితి ఏమిటి అంటే, అర్జున ఉవాత అయతి శ్రద్ధయోపేతో యోగచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జున్ అడిగాడు, ఓ కృష్ణ, శ్రద్ధగా ఉన్నా కూడా ప్రయత్నలోపం చేత యోగం నుండి మనసు చెల్లించి యోగ సిద్ధిని పొందని వాని గతి ఏమిటి అంటే, భోగభాగ్యాలు త్యజించి యోగం మొదలు పెట్టాడు, ఆధ్యాత్మిక ఆనందం పొందలేక రెండు అటు భోగభాగ్యాలు వదులుకున్నాడు, ఇటు యోగం పొందలేక రెండిట్లోని విఫలమైనాడు కదా, వాని పరిస్థితి ఏమిటి అని అంటున్నాడు. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. వీరాది వీరుడా, అతడు ఉభయభ్రష్టుడై, అంటే ఇది అటు భోగభాగ్యాలు లేక ఇటు ఆధ్యాత్మిక ఆనందం లేక ఉభయభ్రష్టుడై బ్రహ్మపదంలో దారి తప్పి ఆశ్రయం లేక చెల్లా చెదురై మేఘం వలె నశింపబోడు కదా అని అంటున్నాడు. ఉభయం అంటే ఇక్కడ ఇహపర సుఖాలు, స్వర్గముక్తి మార్గాలు, బ్రహ్మపదం, దేవపదం, ఇవన్నీ అని చెప్పబడుతున్నాయి. అంటే ఇవన్నీ పోగొట్టుకుని వాడు ఏమీ లేని గతిలో ఉన్నాడు కదా అని. దయచేసి ఈ సంశయాన్ని పూర్తిగా తొలగింపుము అని చెప్తున్నాడు. ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతా న హ్యుపపద్యతే. కృష్ణ,
నా ఈ సందేహం పూర్తిగా తొలగించు, నీవు తప్ప మరెవరు ఈ సంశయాన్ని తొలగింపలేరు అని చెప్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? శ్రీ భగవాను వాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవంతుడు ఏమంటాడు? పార్థ, నాయన, ఇలాంటి వానికి ఇహలోకంలో పరలోకంలో కానీ వినాశనం ఉండదు. యోగం ఆచరించిన వానికి నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. కళ్యాణ కార్యములు ఆచరించే వానికి, అంటే కళ్యాణ కార్యములు ఆచరించే వానికి దుర్గతి ఎప్పుడు పొందదు కదా. మరి అతడు ఏమవుతాడు అని అంటే ఏం చెప్తున్నాడు? ప్రాప్య పుణ్యకృతములో కాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. అతడు మళ్ళా తర్వాత జన్మ ఏమవుతుంది అంటే యోగ భ్రష్టులైన వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళి అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ పవిత్రులైన శ్రీమంతుల కుటుంబంలో, బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తాడు. తర్వాత అలా మరి అది కొద్ది కాలం యోగం ఆచరించిన వానికి ఇది స్థితి. ఎక్కువ కాలం దీర్ఘకాలం యోగం ఆచరించి భ్రష్టులైన వానికి ఏం స్థితి? అతనికి ఏమవుతుంది అంటే అథవా యోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అలా ఎక్కువ దీర్ఘకాలం యోగం ఆచరించిన వానికి యోగుల వంశంలో జన్మిస్తాడు. ఈ లోకంలో ఇలాంటి జన్మ లభించడం అత్యంత దుర్లభం కదా అని చెప్తున్నాడు. పూర్వజన్మలో ఆచరించిన భక్తి నశించిపోదని చెప్తున్నాడు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పూర్వజన్మకు సంబంధించిన బుద్ధి యోగాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని తిరిగి యోగ సంసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. మన భరత మహారాజు కథ వింటే, భరత మహారాజు గొప్ప రాజు. అతను రాజ్యం విడిచేసి అలా అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోగా ఒక జింకను కాపాడటకే వెళ్ళి ఆ జింకని కాపాడి ఆ జింక పట్ల అపారమైన ఆసక్తి పొంది ఆ జింకని ఎప్పుడు తలుచుకుంటూ యోగ భ్రష్టుడయ్యాడు. అతడు అలా కొండ మీద నుంచి ఒకసారి పడిపోయి ఆ జింకని తలుచుకుంటూ తర్వాత జన్మలో జింకగా జన్మ పొందాడు. ఆ జింకగా జన్మ పొంది తర్వాత అప్పుడు తన పూర్వజన్మ అతనికి గుర్తుండి అతడు సాధుల సాంగత్యంలో జింకలాగానే ఆ జింక శరీరంలో సాధు సాంగత్యంలో ఉండి తపస్సు ఆచరించి తర్వాత జన్మలో జడభరతునిగా పుట్టి అతను యోగ సిద్ధిని పొందాడు. ఆ భగవంతుని చేరుకున్నాడు. వైష్ణవుల ఇంట్లో జన్మించి విష్ణు భక్తుడు అవుతాడు. కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, యోగ మార్గాన్ని విడిచిపెట్టి భక్తి మార్గాన్ని స్వీకరిస్తాడని చెప్తున్నాడు. పూర్వాభ్యేసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ యోగాభ్యాసం వలన అతడు జిజ్ఞాసువై అప్రయత్నంగా యోగానికి ఆకర్షించబడతాడు. శబ్ద బ్రహ్మాన్ని వేదోక్త కామ్య కర్మ మార్గాన్ని అవలీలగా దాటిపోతాడు. అంతపూర్వం యోగ భ్రష్టులైన వాడు ఇప్పుడు యోగ పరిపూర్ణ వైకుంఠానికి చేరుకుంటాడు అని చెప్తున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అలా ప్రయత్నపూర్వకంగా యోగాభ్యాసం చేస్తూ పాప విముక్తుడై అటువంటి యోగి అనేక పూర్వజన్మల పిదప అంటే ఈ జన్మలో యోగ సంసిద్ధిని పొంది చివరకు పరమగతిని పొందుతాడు. అర్జుని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సాధకులందరిలో గొప్ప యోగి ఎవరు అని భగవంతుడు చెబుతున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అర్జున, యోగి తపస్సుల కంటే గొప్పవాడు, జ్ఞానుల కంటే గొప్పవాడు, కర్మలాచరించే వాళ్ళ కంటే గొప్పవాడు. అందువల్ల నువ్వు కూడా యోగివి కమ్ము అని చెప్తున్నాడు. నిష్కామ కర్మంలో జ్ఞానం ఇమిడి ఉంటుంది. నిష్కామ కర్మయోగం అష్టాంగ యోగంతో ముగుస్తుంది. ఆ నిష్కామ కర్మయోగం తర్వాత జ్ఞానయోగం, తర్వాత అష్టాంగ యోగంతో ముగుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఇక్కడ యోగి అంటే అష్టాంగ యోగి అనే అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం తపస్వి కంటే కర్మయోగి, కర్మయోగి కంటే జ్ఞానయోగి, జ్ఞానయోగి కంటే అష్టాంగ యోగి గొప్పవాడు. కానీ యోగులందరిలో
భక్తి యోగే గొప్పవాడని చెప్తున్నాడు. ఇక చెప్పారు కదా అష్టాంగ యోగ గొప్పవాడు అని. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలో కూడా ఇప్పటివరకు చెప్పిన యోగులందరిలో కూడా యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనః, నాయందే మనసు నిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు శ్రద్ధావాన్ భజతే, అంటే ఎవరైతే భగవంతుడి భజన చేస్తారో సేవిస్తారో భజతే యో మాం సమయయుక్తో తమో మతః, అలాంటి యోగి అందరికన్నా శ్రేష్టమైన వాడు. అంటే ఆ భక్తి యోగి అందరికన్నా ఆ అష్టాంగ యోగం తర్వాత పరమాత్మను తెలుసుకున్నాక తర్వాత ఆ భగవంతుని భక్తుడు అవుతాడు కదా, అలాంటి యోగి అన్నిటికన్నా శ్రేష్టమైన వాడు. అంటే భక్తి యోగి అందరికన్నా శ్రేష్టమైన యోగి అని చెప్తున్నాడు. ఐదవ అధ్యాయ చివరిలో భగవంతుడు అష్టాంగ యోగం పరిచయం చేశాడు. 6వ అధ్యాయ చివరిలో భక్తి యోగాన్ని ఇప్పుడు ప్రశంసిస్తున్నాడు. భక్తి యోగాన్ని గురించి సంక్షిప్తంగా కొంచెం పరిచయం చేశాడు. తర్వాత ఈ 6వ అధ్యాయంతో కర్మ షట్కం ముగిస్తుంది. తర్వాత భక్తి షట్కం అంటే భక్తి యోగం గురించి తర్వాత 6వ అధ్యాయంలో భగవంతుడు వివరిస్తాడు అన్నమాట. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అష్టాంగ యోగము అంటే ఇప్పుడు గొప్పది అని, తర్వాత కర్మయోగమే గొప్పదంట. అది కర్మయోగం అన్నిటికంటే భక్తి యోగమే గొప్పది కదా. అంటే భక్తి ఒక్కటి చేస్తే చాలు, జీవితం సార్థకం అయిపోతుందని తెలుస్తుంది. అంటే ఆ భక్తి యోగం ఆచరిస్తే ఇవన్నీ ఆటోమేటికల్లీ ఇవన్నీ సిద్ధిస్తుంది. అంటే భగవంతుని భక్తుడు ఏం చేస్తాడంటే కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావ కరోమి యత్తత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. అతను కాయ మనస వాచ అన్ని ఏ కర్మలు చేసినా కానీ ఆ భగవదర్పణంగా చేస్తాడు. కాబట్టి ఆ భక్తి యోగి నిష్కామ కర్మయోగియే. అంటే నిష్కామ కర్మయోగి ఏం చేస్తాడు? నిష్కామంగా, అంటే ఎలాంటి కామం లేకుండా తన కర్మం చేస్తాడు కదా. అట్లే భక్తుడు కూడా తను ఏ కర్మ చేసినా కానీ భగవదర్పణంగా చేస్తూ ఉంటాడు. భక్తి యోగి నిష్కామ కర్మయోగి ఆటోమేటికల్లీ నిష్కామ కర్మయోగి అన్నట్టే. అలాగా అతడు అందరినీ సమానంగా చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు కాబట్టి అతను ఎలాంటి ఫలాపేక్ష ఉండదు. కాబట్టి అతను సన్యాసి, అందుకని అతను జ్ఞానయోగి అన్నట్టే. అతను అంటే వీళ్ళందరికీ ఉండే లక్షణాలు భక్తి యోగికి ఉంటాయి. అవన్నీ ఆ భగవంతుని భక్తి వల్ల సిద్ధిస్తుంది. అందుకే భక్తి యోగి శ్రేష్టమైన వాడు అని చెప్తున్నాడు. ధన్యవాదాలు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే భక్తి యోగం చేసే వాళ్ళు అష్టాంగ యోగం అంటే ధ్యానం చేయాల్సిన అవసరం లేదా? అంటే ధ్యానం చేయాల్సిన అవసరం లేదా అంటే నిజానికి అవును. ఎందుకంటే మనం జపం చేస్తాం కదా, ఆ జపం కూడా ధ్యానమే. ఆ జపం చేసేటప్పుడు భగవంతుని నామంపై మన మనసు లగ్నం చేసి మనము మనసును అటు ఇటు వెళ్లకుండా భగవంతుని నామంపై చేస్తూ ఉంటాము. అందుకని అలా మనకు ఆటోమేటిక్గా అది కూడా ధ్యానమే అవుతుంది. ఆ భగవంతుని నామం పైన మనం ధ్యానం చేస్తున్నాము. అంటే ఆ భక్తి యోగము ఆల్ ఇంక్లూజివ్ అంటారు కదా, అన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే అవన్నీ మిగతా యోగంలో ఉన్న అంగాలన్నీ, ఆ లక్షణాలన్నీ భక్తి యోగికి కలుగుతాయి. ఆ అంగాలన్నీ భక్తి యోగంలో ఉంటాయి. ఒక రూపంలో లేకుండా మరొక రూపంలో ఉంటాయి. భక్తి యోగి చేస్తూ అంటే జల్దీ చనిపోతే ఎలా ఉంటాడు, లేకపోతే కొన్ని సంవత్సరాలకైనాక చనిపోతే ఎలా ఉంటాడు? అక్కడ అదే ఇక్కడ భక్తి యోగే చనిపోతే అని కాదు, ఇక్కడ యోగం ఆచరించి చనిపోయిన వానికి అని అన్నారు. ఆ కర్మయోగమైన, జ్ఞానయోగమైన, అష్టాంగ యోగమైన కానీ అదే వాళ్ళు తొందరగా చనిపోతే వాళ్ళు శ్రీమంతులు, బ్రాహ్మణుల కుటుంబం, మంచి కుటుంబంలో పుట్టి మళ్ళీ అతనికి ఆ యోగ సాధనకు అన్ని మంచి డబ్బున్న వాళ్ళలో, మంచి సంస్కారం ఉన్న వాళ్ళ ఇంట్లో పుడితే మళ్ళీ నీకు ఆ యోగం ఆచరించడానికి చాలా చాలా సులభం కదా. నీవు మళ్ళీ చాలా డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇంకా నీకు మంచి సంస్కారం లభిస్తుంది. దానితోటి నీకు ఆ యోగం ఆచరించడం చాలా, మళ్ళీ యోగాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం చాలా ఈజీ. అదే చాలా సంవత్సరాలు అతను ఇది చేసి ఆ అంటే ఆ యోగ పరిపూర్ణత చెందకుండా ఉంటే అతను మంచి భక్తులు, వైష్ణవుల ఇంట్లో, గొప్ప భక్తుల ఇంట్లో పుడతాడు. అప్పుడు అప్పుడు అతని సాధారణంగానే చిన్నప్పటి నుంచే గొప్ప భక్తుడిగా అతడు ఉంటాడనమాట. అంటే మళ్ళీ జన్మించకుండా దేవుని ధామంకి పోవాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అదే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఛాన్స్ ఉంది. మనం అందరము ఈ భగవద్భక్తిని ఎంత తీవ్రంగా, అంటే భగవంతుడి నామాన్ని ఎంత ఏకాగ్రతతో ఎంత తీవ్రంగా జపిస్తామో, అలాగే భగవంతుని సేవ ఎంత శుద్ధమైన మనసుతో మనం సేవిస్తామో, ఎలా చేస్తామో దాన్ని బట్టి మనము దాన్ని బట్టి మనము అంటే మనము ఆటోమేటికల్లీ మనం ప్యూర్ అయిపోతాము. దానివల్ల మనము ఈ జన్మలోనే పోవచ్చు. ప్రభుపాద అన్నాడు, నీకు అన్ని జన్మలు అవసరం లేదు, నువ్వు ఈ 4 నియమాలు పాటిస్తూ ఈ 16 మాలలు జపిస్తూ ఆ భగవంతునికి నువ్వు చేసే సకల కర్మలు భగవదర్పణంగా చేస్తూ ఉంటుంటే ఆటోమేటికల్లీ అవన్నీ ఆ భగవంతుని ధామానికి వెళ్తాడు. ఆ భగవంతు ధామానికి వెళ్ళాలి అని కూడా భక్తులు మాటికి ఆలోచించారంట. భగవంతుని సేవ నాకు లభించని, నేను ఈ లోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా, నాకు నరకలోకంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా, నాకు నీ భక్తుల సాంగత్యం కావాలి, నీ భగవన్ నామాన్ని నేను ఎప్పుడు నేను మరవకూడదు, అలాంటి స్థితి నాకు కావాలి అని శుద్ధ భక్తులు అనుకుంటారు అనమాట. మిగతా వైకుంఠ ప్రాప్తి ఇవన్నీ ఆటోమేటికలీ దానంతట అదే సిద్ధిస్తుంది అది చేస్తే. నామజపం చేసేటప్పుడు శబ్దాలనే చూడాలా లేకపోతే భగవంతుని చూడాలా? ఆచార్యులు ఏం చెప్తున్నారంటే కళ్ళు మూసుకొని, అంటే మనము ఆ శబ్దాన్ని మీదనే ఫోకస్ చేయాలి. కళ్ళు తెరిచి అన్ని చూస్తుంటూ ఒక్కోసారి మనము ఇంకా డిస్టర్బ్ అవ్వచ్చు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు శబ్దాన్ని, అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఆ శబ్దం పైనే మీ ఫోకస్ పెట్టుకోండి. అలా పెడితే బెటర్. మళ్ళీ మనసులో భగవంతుని తలుచుకోవాలా వద్దా అంటే అది కూడా కొందరు వద్దు అంటారు. ముందుగా శబ్దం, ఎందుకంటే భగవంతుని రూపం తలుచుకుంటే తర్వాత మళ్ళీ మనసులో ఇంకో రూపం వస్తుంది, అలా మనసు పోతుందని కేవలం శబ్దం పైనే మనము ఫోకస్ చేసి అలా వింటూ ఉండాలి. అలా వింటూ అలా ధ్యానం చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ అష్టాంగ యోగ ద్వారా ముక్తిని సాధించిన వాళ్ళకి ఉదాహరణలు చెప్తారా ప్రభు? అష్టాంగ యోగ ద్వారా ముక్తిని సాధించిన వారి ఉదాహరణలు అంటే మనం విశ్వామిత్రుని తీసుకోవచ్చు. విశ్వామిత్రముని ముందుగా కొద్దిగా యోగభ్రష్టుడైనా కానీ ఎప్పుడైతే మేనక వీళ్ళు వచ్చారో యోగభ్రష్టుడైనా కానీ తిరిగి మళ్ళీ ఆ అష్టాంగ యోగాన్ని మళ్ళీ ఆచరించి అతను అదేంటిది బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మర్షి దానికి చేరుకున్నాడు, అలా సిద్ధి పొందాడు. శౌభరముని కూడా ముందుగా తపస్సు ఆచరించి తర్వాత తన మనసు చలించిపోయి తర్వాత చాలా మాందాత యొక్క 100 కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దానికి మళ్ళీ వైరాగ్యం పుట్టేసి మళ్ళీ అతను వెళ్ళి ఈ అష్టాంగ యోగ పద్ధతిని ఫాలో అయ్యి మళ్ళీ అతను కూడా సిద్ధి పొందాడు. అలా చాలా మంది ఉన్నారు. హరే కృష్ణ. నమస్కారం గురూజీ. మనం చూస్తే ఇంకా ధృతరాష్ట్రుడు కూడా తన చివరి రోజుల్లో అష్టాంగ యోగాన్నే పాటించాడు. అంటే విదురుడు వచ్చి నువ్వు ఎందుకు ఈ రాజ్యంలో ఇంకా ఉన్నావు, భీష్ముని చేత ఎంగిలి కూడు తింటున్నావు, భీముని చేత ఎంగిలి కూడు తింటున్నావు, భీముని చంపాలనుకున్నావు కానీ భీముడి ఎంగిలి కూడు నువ్వు తింటూ ఉన్నావు అని కఠోరమైన శబ్దాలతో అతనిలో వైరాగ్యం పుట్టించాడు. అప్పుడు అతను హరిలోకి వెళ్ళి అష్టాంగ యోగమే అవలంబించాడు మన ధృతరాష్ట్రుడు. అతను కూడా ముక్తిని పొందాడు. అంటే ప్రభు అతను అవసాన దశలో కదా చేసింది, మొదటి నుంచి కాదు చేసింది. సో మొదట్లో అన్ని తప్పులు చేసి చివరిలో చేసినా కూడా భగవద్ధామాన్ని చేరే అవకాశం ఉంటుందా? అంటే అతడు నిజానికి భగవద్ధామానికి చేరాడు అని చెప్పలేదు, కానీ కొంతవరకు అష్టాంగ యోగిలో అందులో సిద్ధి పొంది ముక్తుడయ్యాడు అని చెప్పారు.
వాళ్ళు ముక్తులయ్యారు అనే దానికి మనకి ఏమన్నా ప్రూఫ్ అంటే మనకి ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు ముక్తులయ్యారు అని? ముక్తులయ్యారు అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే భాగవతంలో అలా వర్ణన ఉంది. అతను తనలో ఉన్న అగ్ని చేత తన దేహాన్ని మొత్తం దహించి వేశాడు అని. ముక్తులయ్యారు అంటే ప్రతిసారి వాళ్ళు భగవద్ధామని చేరుకున్నారంటే కొందరు బ్రహ్మజ్యోతికి చేరుకుంటారు, కొందరు భగవంతుని ముక్తులు అంటే జీవన్ముక్తులు కూడా కొందరు అవుతారు. ఇప్పుడు విశ్వామిత్రుడు జీవన్ముక్తుడే అయ్యాడు. విశ్వామిత్రుడు చెప్పాలంటే ముక్తుడు అంటే అక్కడ భగవద్ధామని చేరుకున్నారంటే అలా అక్కడ రామాయణం మనం చూసినట్లయితే అతని తర్వాత రాముణ్ణి కలిసి అవన్నీ బ్రహ్మర్షి అయ్యాక రాముడితో పాటు రాముణ్ణి అడవికి తీసుకెళ్లి ఆ తపస్సులో వాళ్ళు రాక్షసులు డిస్టర్బ్ చేస్తుంటే అతను రామలక్ష్మణుని తీసుకెళ్లాడు. అప్పటికి అతను ముక్తుడే అంటే జీవన్ముక్తుడే అయ్యాడు. ఒక్కోసారి బతికున్నప్పుడే ముక్తి కావచ్చు, ఒకసారి చనిపోయాక కూడా ముక్తిని పొందొచ్చు. అలా చెప్తున్నాను. ముక్తి అంటే బతికున్నప్పుడే అవ్వచ్చు, కొందరు చనిపోయాక వాళ్ళు ఆ బ్రహ్మస్థితి ఆ బ్రహ్మజ్యోతికి కూడా వెళ్ళొచ్చు. అది కూడా ముక్తి. ముక్తి చాలా రకాలు ఉంటాయని చెప్తాం కదా, సాలోక్య, సారూప్య, సామీప్య, సారిష్టి అని. అందులో ఏదో ఒకటి పొందొచ్చు. అష్టాంగ యోగులు ఒక్కోసారి వాళ్ళు శాంతరసంలో, ఒక్కోసారి బలదేవ విద్యాభూషణులు ఏమంటారు, వాళ్ళు శాంతరసంలో భగవద్ధామానికి చేరుకొని శాంతరసంలో వాళ్ళు భగవంతుని సేవిస్తారు అని కూడా అంటారు. ఏది ఉత్తమమైనది మీరు ఇందాక చెప్పారు కదా, 6 రకాల 5 రకాల ముక్తి. ఒకటి ఏంటంటే బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడము. ఆ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడం అనేది శత్రువులకు కూడా, భగవంతుడు శత్రు సంహారకం చేసినప్పుడు కూడా, అంటే దంతవక్ర వీళ్ళందరూ, శిశుపాల్ వీళ్ళందరినీ వధించినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఆ బ్రహ్మజ్యోతిలో లీనమయ్యే ముక్తి లభించింది. అది అంటే శత్రువులకు కూడా లభించే ముక్తి కాబట్టి అది ఎక్కువగా అన్నిటికన్నా ఉత్తమమైనదిగా భక్తులు భావించరు. అన్నిటికన్నా ఉత్తమమైనది ఆ భగవంతుని నిత్య పారిశుద్ధుడిగా అతనితో ఉండడము. అందులో సామీప్య, సాలోక్య. సామీప్య అంటే భగవంతుని సమీపంలో ఉండడం. సాలోక్య భగవంతుడు ఏ లోకంలో ఉన్న ఆ లోకంలో ఉండడం. సారుష్టి భగవంతునికి ఎలాంటి ఐశ్వర్యం ఉందో అలాంటి ఐశ్వర్యం ఉండడం. ఎప్పుడైతే అతను విష్ణు పారిశుడు అవుతాడో ఇవన్నీ ముక్తులు ఆటోమేటిక్గా అవన్నీ లభిస్తాయి. ఆ భక్తులు అది కోరుకుంటారు, అక్కడికి వెళ్ళాలి, ఆ భగవంతుని ధామానికి వెళ్ళి అతన్ని సేవించాలి అని. ఈ బ్రహ్మజ్యోతిలో భగవంతుని సేవ అనేది ఏమీ ఉండదు. ఆ బ్రహ్మానందాన్ని పొందాడు కానీ ఆ భక్తి ఆనందాన్ని పొందడు. థాంక్యూ ప్రభు. ఇంకా ఎవరు అడుగుతున్నారు? హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకొని అడగండి. హరే కృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకుంటే మనము జపం ప్రారంభిద్దాం. చెప్పండి. ధన్యవాదాలు. ఏం లేదు, ఇప్పుడు మనము ఉచ్చరించులో తప్పులు ఉచ్చరిస్తే తర్వాత తప్పు చెప్తుంటే ఎటువంటి ఫలితం లభిస్తుంది మనకు? మీ వాయిస్ కొద్ది క్లియర్లీ మళ్ళీ చెప్పండి. అంటే మనము ఇప్పుడు శ్లోకాలు చదువుతున్నాం, సరిగా ఉచ్చరించలేము, తర్వాత ఇతరులకు చెప్తున్నాం, ఒక పద్ధతి ఉంటే ఇంకో పద్ధతి చెప్పామనుకో, అటువంటి వాళ్ళ మనకేం ఫలితం వస్తుంది? మనకున్న జ్ఞానము మిడిమిడి జ్ఞానంతో ఇతరులకు మనం చెప్పామనుకోండి, ఎటువంటి ఫలితం వస్తుంది? మిడిమిడి జ్ఞానంతో ఇతరులకు చెప్పామంటే వెళ్తున్నారు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే లేదు ప్రభు, ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయి, కొన్ని శ్లోకాలు ఉన్నాయి, మనకు కొంత విషయాల్లో మనకు దాని గురించి అవగాహన కరెక్ట్ ఉండదు. తర్వాత ఇతరులకు అవగాహన సరిగా లేకుండా మనం ఏంటి, ఇప్పుడు ఒక పని ఈ దారిన బొమ్మ అనేది ఈ దారిన చెప్పామనుకోండి, ఇటువంటి వాళ్ళ వల్ల మనకు దొరికే ఫలితం ఎటువంటిది, ఏ విధంగా ఉంటుంది, అది దానికి ఏం ఫలితం అనుభవించవలసి వస్తుంది అని నేను అడుగుతున్నాను. దాని ఏం ఫలితం అనుభవించవలసిందో నాకు తెలియదు, కానీ నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. లేదు, మేమని క్షమించాలి. జస్ట్ ఇప్పుడు నేను కూడా పదభ్రష్టం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, అది నేను గమనించాను. కానీ అక్కడ
ఆచార్య ముందు ఆచార్యులు అంటే చెప్పింది భగవంతుని కల్పిస్తున్నాం, లేదు కాదని కాదు, ఇది ఉమ్. పదప్రష్టం చేస్తున్నాం, అయ్యా నీకే అన్ని నీవే అని అంటున్నాం. అయినప్పటికీ దానివల్ల ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రాయచిత్తం చేసుకుంటాం. ప్రాయచిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు, మహామంత్రమే ప్రాయచిత్తం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ మనం ఇటువంటి చేయకుండా సాధ్యమైనంత మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాని విషయంలో కూడా చెప్తే బాగుంటుంది. ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే పదభ్రష్ట మన అభ్యాసం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. మరి మిగతా ఏదన్నా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు తప్పుదో పట్టించకుండా ఎలా చేయగలము అంటే మనం పూర్వాచార్యులు చెప్పిన దాన్ని విని, అంతకుముందు ఆచార్యులు గురువులు వాళ్ళు చెప్పిన దాన్ని విని అదే మీరు చెప్పగలిగితే సాధ్యమైనంత వరకు ఉత్తమం. ఇక మనం అటువంటిది ఇప్పుడు మనకే లేనప్పుడు ఇక మనం కొంత ఆ విషయంలో గురువును పాటించవలసిన అవసరం ఉన్నదని అర్థం, అంతే కదా. అంతే, మనకి ఆ జ్ఞానము అంతగా లేనప్పుడు మనం కేవలం ఆ గురువును పాటించి గురువు ఏం చెప్పాడో అది నీవు చెబితే సరిపోతుంది. ఓకే ప్రభు. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు? ఏం ప్రశ్నలు లేకుంటే మనందరం జపం చేద్దాం. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे